హాయ్ అండి. నైట్ ఎవరైనా కానీ కొంచెం వృద్ధులు కొంచెం పని చేసి చేసి అలసిపోతాం కదా. వృద్ధులు కూడా కాదు, మిడిల్ ఏజ్ ఒక 45 50 సంవత్సరాల వయసు వాళ్ళకి బోన్స్లో కాలుష్యం తగ్గిపోద్దటండి. అంటే బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు రెగ్యులర్గానే మందులు మింగుతున్నాం కదండి మనం. రకరకాల మందులు, బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, మళ్ళీ హెడేక్ వస్తే హెడేక్ ట్యాబ్లెట్, బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్. ట్యాబ్లెట్లు అన్నీ కలిపితే 30 రూపాయలు 10 రూపాయలు అవుతుంది కదా. ఆ 10 రూపాయలకి పాలు కొనుక్కోండి. పాలు కొనుక్కొని రెగ్యులర్గా ఇలా పాలలో కొంచెం పసుపు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని, పంచదార మాత్రం వాడకండి, చిన్న బెల్లం ముక్క. లేదంటే చల్లారిన తర్వాత చప్పిడి పాలు తాగినా బెటరే. అంతేకాని పంచదార మాత్రం మొత్తం అవాయిడ్ చేసేయండి. పంచదార తినడం చాలా మటుకు తగ్గించండి. ఒక వయసు పెరిగిన తర్వాత మనం ఒకటి తగ్గించుకుంటా రావాలి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. అంతేగాని ఇంకా చిన్నప్పుడు తిన్నాం, ఇంత పంచదార తిన్నాం, ఇంత బెల్లం తిన్నామంటే ఇప్పుడు ఇంకా పని అవ్వదండి మనకి. ప్రతిదీ కూడా తగ్గించుకుంటూ రావాలి. హెల్తీగా ఉన్న ఫుడ్ మనం తినాలి. ఫ్రూట్స్ కానీ, ఇలా పాలు కానీ. పాలు తాగండి, డైలీ ఒక గ్లాస్ తాగండి. ఒక 20 రూపాయలు పాలు కొనుక్కోండి. పెద్దోళ్ళు పెన్షన్స్ వస్తున్నాయి కదా, ముళ్ళు పెట్టేసేసి చెంగును కట్టేసుకొని ఆళ్ళకీళ్ళకి అప్పులు ఇవ్వకండి. ఆళ్ళకీళ్ళకి అప్పులు ఇచ్చి దయక్కర్లా. మీరు కడుపుకి తినండి. పెన్షన్ ఎందుకు వస్తుందో తెలుసా మీకు? మీరు ఎవరి మీద ఆశించకుండా బతకాలని. ఇలా తాగారనుకోండి, కోడల్లో మీకు సేవ చేయక్కర్లా, మనవలో చేయక్కర్లా, ఎవరు చేయక్కర్లా. ఇంకా ఓపుకుంటే మీరే ఏ అంట్లైనా తోమపెట్టచ్చు, కూరగాయలు తిరగవచ్చు. అంత శక్తి వస్తుంది మీ దగ్గర. ఇలా పాలు కాచుకొని రెగ్యులర్గా తాగండి, ఓకేనా? నేనైతే నైట్ భోజనం చేయను. చిన్న జాంకాయ కానీ, ఒక యాపిల్ కానీ, చిన్న బొబ్బాసికాయ ముక్క కానీ తినేసేసి, ఇప్పుడు తేగల కాలం కదండి, 1-2 తేగ తినేసి చక్కగా నేను కొన్ని పాలు కాసుకొని తాగేస్తానండి. ఉదయానికి ఫ్రీగా తేలిగ్గా లెగుస్తాం, చాలా తేలిగ్గా లెగుతాం. నైట్ ఫుడ్ అవాయిడ్ చేసేయండి. అలాగని చెప్పేసేసి ఒక 15 ఇడ్లీలు 20 ఇడ్లీలు తినకండి. మా కోళ్ళు ఇడ్లీ వేసింది, మా అమ్మ ఇడ్లీ వేసిందని ఇంకా పడవ తిన్నాక మన బాడీ తట్టుకోలేదు ఇంకా తిండిని. దానికి బాడీకి కూడా మనం రిలీఫ్ ఇచ్చేయాలి. అందుకని ఇలా తేలిగ్గా అరిగేవి తినండి. ఇలా పాలు తాగండి. చక్కగా రోజు ఒక గ్లాస్ పసువాళ్ళ పాలు తాగండి. ప్రతి మనిషి డైలీ నైట్ టైం మాత్రం తాగండి. ఉదయం టీ తాగినా నైట్ టైం పాలు తాగి ఒక ½ గంట తర్వాత నిద్రపడి చక్కగా ఎంత హెల్తీగా ఉంటామండి, ఓకేనా? అంటే నేను ఎలా చేస్తున్నానో మా వాళ్ళు కూడా చాలామంది నా మాట వింటారు. నేను ఏం చెప్తే అదే చేస్తారు. నాకు కొంతమంది అనుచరులు ఉంటారు కదా, నాకు నచ్చిన వాళ్ళని మా ఫ్రెండ్స్ని వీళ్ళు ఈ వయసు వచ్చింది కదా, ఇలా తినాలి, ఇలాగే తాగాలి, మనకి 40 సంవత్సరాలు దాటిపోయి కాబట్టి మనం ఇలా ఉండాలి, ఈ ఫుడ్ తినాలంటే అదే ఫాలో అవుతారు. ఇది తాగేసేసి మా అబ్బాయి బిర్యానీ ప్యాకెట్ తెచ్చాడని బిర్యానీ తినేసి పడుకుంటే తాగిన వాట తిన్నాక వేస్ట్ కూడా. అందుకనేసి నైట్ టైము సింపుల్గా తినండి, తేలిగ్గా అరిగేవి తినండి, పాలు తాగండి, ఓకేనా? అందరూ పాలు తాగండి. డబ్బులు ముడెట్టి దాచుకోకండి, ముళ్ళు పెట్టకండి. 100 ముళ్ళు రోజు 20 రూపాయలు 30 రూపాయలు వచ్చాక ఎక్కడో దిక్కున గేదెలు ఉంటాయి కదా మనకి, ఇరుగు పొరుగు ఎక్కడో దిక్కున ఉంటాయి, గేదె పాలు కొనుక్కొని తాగండి, ఓకేనండి? థ్యాంక్ యూ.